నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపేట మెయిన్ రోడ్లో మైన్స్ అధికారులు ఇసుక లోడుతో వెళ్తున్న వాహనాలను తనిఖీ. అమలాపురంలో తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని బైక్ పై ర్యాలీగా నిరసన తెలిపిన ఆక్వా రైతులు. విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి కంచి పీఠాధిపతి జగద్గురు ఆదిశంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి ఉదయం స్వామి అమ్మవార్ల 3వ కాల అభిషేకానికి దేవస్థానానికి విచ్చేశారు. కంచి పీఠాధిపతి వారిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తి స్వామివారి అభిషేక సేవలో కంచి పీఠాధిపతి స్వామీజీ వారు పాల్గొన్నారు. అనంతరం మేధ గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద కంచి పీఠాధిపతి జగద్గురు ఆదిశంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామిజీ వారిని శేష వస్త్రంతో సత్కరించి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తి స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 30న ఉగాది పండుగ పురస్కరించుకుని మంగళవారం కోయల్ అల్వార్ తిరుమంజనం ఆగముక్తంగా నిర్వహించారు. సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు కోయల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఉగాది అనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా కోయల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమము సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అన్నీ కూడా అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, బోర్డు సభ్యులు అందరూ కూడా, అలాగే అధికారులు, నేను ఈవో, అలాగే ఎడిషనల్ ఈవో గారు, జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము. ధన్యవాదాలు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు జీవనాధారమైన జీడి మామిడి పంట లబ్బర్తి, లాగరాయ్, క్రిండ్రా ప్రాంతాలలో నిన్న మధ్యాహ్నం కురిసిన అకాల వడగండ్ల వర్షానికి ఆకులు పిందెలు నేలమట్టం అవడమే కాకుండా ఈ సంవత్సరం భారీ స్థాయిలో జీడి మామిడి తోటలు కాలిపోవడం జరిగిందని రైతులు వాపోవడమే కాక, ఇలాగైతే మేము పెట్టిన పెట్టుబడులు ఎలా కట్టాలని రైతులు ఆవేదన చెందడమే కాకుండా వాటి నుండి బయటపడే పరిష్కారాలు లేదా ఇన్సూరెన్స్ ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని రైతులు వాపోతున్నారు.
ఈ వడగల తప్పకి ఇక్కడ పిక్క కూడా చిరిగిపోయింది ఇగో. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం సభ్యులు మంగళవారం మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుని నూతన మార్కెట్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యవర్గ సభ్యులపై నమ్మకంతో మార్కెట్ కమిటీ నియమించినందుకు కృతజ్ఞతలతో కమిటీ సభ్యులు పనిచేస్తామని వేగుళ్లకు అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్లను కార్యవర్గ సభ్యులతో కలిసి దుస్సాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా చింతపల్లి రామకృష్ణ, వైస్ చైర్మన్ గా మెట్టుపల్లి బాపిరాజు, డైరెక్టర్లుగా చిర్ల రామచంద్రారెడ్డి, చోడే పాపారావు మరియు బొబ్బా సుకన్య, ఓబిలినేని మున్ని ప్రియాంక, బోనం సత్యవేణి, పిల్ల లోకపావని, మేడింటి సూర్యప్రకాష్ రావు, రాయి వీర్రాజు, నామాల చంద్రకళ, ఆంధ్ర దేవి, మాసగిరి బుల్లెమ్మ, మత్తాల మధుసూదనరావు, పెందుర్తి రామలక్ష్మిలను కమిటీలుగా నియమించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామ వార్డు కూటమి నాయకులు, కార్యకర్తలు, సెట్టుపల్లి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకి మార్కెట్ కమిటీ బీసీ రిజర్వేషన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో అనుబంధంగానే ఇక్కడ మన తెలుగుదేశం పార్టీకి ఇమ్మని అన్నారు. అంటే ప్రతిపక్షాలు 3 కాబట్టి మనం మొత్తం 3 పార్టీలు కాబట్టి అందులో అటుపేట నియోజకవర్గం నుంచి మన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇమ్మని చెప్పి అంటే కొన్ని జనసేన కేటాయించారు. బహుశా మరి బీజేపీ తెలియదు ఉండొచ్చు. దాంట్లో భాగంగానే మనకి ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని పసలపూడి గ్రామంలో వీరభద్రుని సంబరాన్ని ఘనంగా నిర్వహించారు. కేసనకుర్తి సావిత్రి ఆధ్వర్యంలో 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సంబరం నిర్వహిస్తారు. వేకువజామునే వీరభద్రునికి అభిషేకాలు నిర్వహించారు. వీరభద్రుడు, వీరగణికమ్మ విభూతి పండుగలను శిరస్సును ధరించి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సులాలు, ప్రభలు, మంగళ వాయిద్యాలతో ఘనంగా సంబరం చేశారు. ఈ సంబరంలో స్థానికులతో పాటు వివిధ జిల్లాలకు వచ్చిన భక్తులు పాల్గొన్నారు. మెయిన్ రోడ్లో మైన్స్ అధికారులు ఇసుక లోడుతో వెళుతున్న వాహనాలను తనిఖీ చేయగా ఎటువంటి బిల్లులు లేని 3 లారీలను 2 ట్రాక్టర్లను మైన్స్ అధికారులు సీజ్ చేసి వాటిని కొత్తపేట పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. కొత్తపేట నియోజకవర్గ రావులపాలెం కొత్త కాలనీలో గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న పమ్మి శ్రీహరి మురళీకృష్ణ కుమారుడు భరత్ కృష్ణ కాలనీలో ఖాళీగా ఉన్న నివాస స్థలాలను చూపించి 80 మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తానంటూ మరికొందరితో కలిసి సుమారు 1.5 కోటి వసూలు చేశారు. బాధితులు అడిగినంత సొమ్ము ఇచ్చినప్పటికీ ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంతో బాధితులు ఒత్తిడి చేయడంతో తండ్రి గృహ నిర్మాణ శాఖ ఉద్యోగి కావడంతో నకిలీ జిరాక్స్ పత్రాలు కల్పించి ఇచ్చి చేతులు దులిపి వేసుకున్నారు.
మోసపోయామని గుర్తించిన బాధితులు గతంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిర్వహించిన ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎటువంటి న్యాయం జరగకపోవడంతో అమలాపురం కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయడంతో గృహ నిర్మాణ శాఖ పీడీని వివరణ కోరడంతో బాధితుల నుండి వర్క్ ఇన్స్పెక్టర్ పమ్మి శ్రీనివాస్ మురళీకృష్ణ కుమారుడు భరత్ కృష్ణ బాధితుల నుండి సొమ్ము తీసుకోవడం వాస్తవమేనని ఇప్పటికే విజిలెన్స్ అధికారులు విచారణ జరిపినట్లు తెలియజేశారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇదే ఫస్ట్ మనకి చెప్పిన తర్వాత ఏం చేయాలి ఇంతవరకు వెళ్ళలేదని ఎమ్మెల్యే కౌరబ్బుదాం ఫస్ట్ కౌరబ్బుదాం ఒకవేళ సాఫీగా సాల్వ్ చేసుకుంటా అంటే మనకి ఇబ్బంది లేదు అందరూ కూర్చొని మాట్లాడుతాం ఒకవేళ కాదుకూడదు అనుకుంటే అప్పుడు తర్వాత నెక్స్ట్కి వెళ్తాం ఏమాత్రం ఉంటుంది డబ్బు అంటే ఎంత ఉంటుంది ఎంత 47 మంది రాశారు 1,50,000 దగ్గర 20,000 దాకా ఉంది. ఇంకా 10,000 ఎంత ఉంటుంది రఫ్ గా స్కామ్ 80 లక్షలు 47 మంది ఎక్కువ 1,50,000 కూడా ఎక్కువ 30,000 60,000 కూడా ఉన్నవాళ్ళు చాలా మంది 20, 60 అదే 2 సెంట్ల స్థలానికేమో 1,50,000 సెంట్ల స్థలానికి అమలాపురంలో తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని బైక్ పై ర్యాలీగా నిరసన తెలిపిన ఆక్వా రైతులు వెంటిలేటర్ పై ఉన్న ఆక్వా రంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆక్వా రైతులను ఆదుకోవాలి అంటూ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన కోనసీమ జిల్లా ఆక్వా రైతులు అక్రమ విద్యుత్ వసూళ్లు వెంటనే నిలుపుదల చేసి నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్. ఆక్వా ఎగుమతులు గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళన. రొయ్యల మేత ధరలు తగ్గించాలి, రొయ్యల సిండికేట్ వ్యవస్థను ప్రభుత్వం నియంత్రించాలని పలు డిమాండ్లతో నిరసనలు తెలియజేసిన ఆక్వా రైతుల సంఘాలు. ఆక్వా రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేసిన ఆక్వా రైతులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా శాఖ మంత్రులైన అచ్చెన్నాయుడు గారికి కోనసీమ రైతాంగం తరపున విన్నవించుకున్నది ఏంటంటే ప్రస్తుత పరిస్థితిలో ఆక్వా ఇంటిలీటర్ మీద ఉంది. మేము చాలా కష్టాలు పడుతున్నాం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎలక్ట్రికల్ డ్రైవ్ అంటే ఎల్లో ఎస్పీఎల్ ఛార్జెస్ అని, ఫేస్టక్ అని, బరంట్ మీటర్ అని, అలా ఏదవుతుంది దానికి అది అసలు ఏ విధంగా కూడా రీడింగ్లు మీతో అలా తీస్తారో దానికి సంబంధించిన అన్నీ కూడా మా మీద వసూలు చేస్తున్నారు.
ఎప్పుడో గత 10 సంవత్సరాల కింద ఉన్న PPS 1 PPS 2 అనుకుంటే ఆ ఛార్జీలు కూడా మా మీద పడేసి భారం చేసి వసూలు చేస్తున్నారు. ఏ విధంగా మీటర్ వాడకుండా ఉంటే కూడా ఒక 20 HP మీటర్ ఉంటే అది 10 నుంచి 15,000 బిల్లు వస్తుంది. ఇది ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకెక్కడ ఉండదు. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మొన్న ఎలక్ట్రికల్ మీద మీరు రివ్యూ పెట్టినప్పుడు ఈ స్పెషల్ ఛార్జెస్ అన్నీ కూడా 33,000 కోట్లు వచ్చినాయి, 30,000 కోట్లు వచ్చినాయి. ఈ జగన్ గవర్నమెంట్ ఇలా చేసింది కాబట్టి ఈ తప్పులు జరగమని కూడా మీరు చెప్పారు. గత మీరు ఎలక్షన్ టైంలో మాకు వచ్చినప్పుడు ట్రాన్స్ఫరాల ఛార్జీలు తెలంగాణలో ఏ రేట్ ఉందో ఆ రేట్ చేస్తామని అన్నారు. ఇప్పటికీ తెలంగాణకే మనకి 50% తేడా ట్రాన్స్ఫర్ కాస్టులు ఉన్నాయి. అవి కూడా నిలుపుదల చేయాలని చెప్పి అడుగుతున్నాం. తర్వాత ఏంటంటే ఫీడ్ కంపెనీలు 100 టన్ను చేసేవాడు ఉన్నాడు, 1000 టన్ను చేసేవాడు ఉన్నాడు, 10,000 టన్ను చేసేవాడు ఉన్నాడు. అందరూ కూడా ఒకే రేటు ఉండటటువంటిది ఇది ఒక మోనోపోలీ వ్యవస్థగా నడిచి చేయటం వల్ల రైతుకి అపారమైన నష్టం కలుగుతుంది. వీళ్ళు మెటీరియల్ కొన్నప్పుడు ఒకే రేటు కొంటారు సిండికేట్, మేత అమ్మినప్పుడు ఒకే రేటు అమ్ముతారు సిండికేట్, మెడిసిన్ అమ్మినప్పుడు ఒకే రేటు అమ్ముతారు సిండికేట్. రైతు దగ్గర మాత్రం కొనేటప్పుడు మాత్రం వేరు రేట్లు ఇష్టం వచ్చినట్టు కొనొచ్చు జరిగింది. వీళ్ళు అమ్ముకునేటప్పుడు మాత్రం వేరు రేట్లు అమ్ముకుని లాభాలు ఆర్జిస్తారు. ఈ పరిస్థితిని ఖచ్చితంగా విడనాడాలని చంద్రబాబు నాయుడు గారు మొన్న ఫిబ్రవరి నెలలో 16, 17, 18లో మన పవర్చూర్ ఎన్క్లేవ్ అనే హోటల్లో మీటింగ్ జరిగినప్పుడు మీటింగ్కి ఆయన వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో 4 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. ఈ ఆక్వా సాగుని విదేశీ మార్గద్రవ్యం పెంచే దృష్టిలో పెట్టుకుని దీన్ని 10 లక్షల ఎకరాలకు తీసుకెళ్తామని చెప్పేసి ఆయన చెప్పడం చాలా అభినందనీయం, కాదనట్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే, ఈ 4 లక్షల్లోనే 2 లక్షల ఎకరాలు 50% కల్చర్ చేస్తేనే మన రైతుకి చేతికి అంది రేటు అమ్ముకునేటప్పుడు రూపాయి వస్తుంది అనుకునే టైంలో ఈ ఎక్స్పోర్టర్లు అందరూ సిండికేట్ అయ్యి వీళ్ళు మేత కంపెనీ వాళ్ళు కానీ రైలు కంపెనీ వాళ్ళు కానీ రేటు తగ్గించుకోవటం వల్ల రైతు అపారమైన నష్టం కలుగుతుంది. ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే, మన హరిత విప్లవం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్నిట్ల మీద, చిన్న విషయం కాదు, అన్నిట్ల మీద మొత్తం కూడా ఎక్స్పోర్ట్కి సంబంధించిన ప్రతిదీ ఫీడ్లో కలిపి ప్రతి కాంపోజిషన్ మీద, ఫిష్ ఆయిల్ కానించి ప్రతి దాని మీద కస్టమ్స్ లేపారు. విదేశాల నుంచి తెంపుకునే మేత మీద 15% ఉన్నది 5% చేశారు. అలాగే యాచరీకి సంబంధించి దాని పెట్టి సిస్టులని ఒక పురుగుని పెడతారల్లో ఆ సిస్టులకి 30% ఉంటే 5% చేశారు. యాక్టివా మీద 0 చేశారు. తర్వాత వీళ్ళు తీసి బ్రూట్ స్టాక్ మీద 15% ఉన్నదేమో అది 5% చేశారు. వాళ్ళని ఏంటంటే మేము అడిగేది నాణ్యమైన సీడ్ ఇమ్మని కోరుతున్నాం. మేము రేటు తగ్గించమని ఇచ్చమని కాదు, నాణ్యమైన సీడ్ యాచరీ వాళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలని. ఇదే ఆక్వాకల్చర్ గార్జన్ కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తగ్గిన దృష్టిలో పెట్టుకుని మేలు రకమైన మేత వాడి నాణ్యమైన సీడ్ ఇవ్వాలని యాచరీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే, ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు దయించి ఇదే పరిస్థితి కొనసాగితే ఈ 4 లక్షలు 10 లక్షలు అవటం కాదు, ఈ 4 లక్షలు 1,50,000కి పడే పరిస్థితి రాబోయే రోజుల్లో ఆక్వా సాగు జరుగుతుందని చెప్పేసి మాత్రం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 750 మంది వధూవరులు స్వయంగా పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం మార్గదర్శకులు ఏపీపీ ఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకు లపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఆర్యవైశ్యులలో పరిచయ వేదికల ద్వారా అనేక వివాహాలు జరుగుతున్నాయని, అదేవిధంగా ఆర్యవైశ్యులలో పేదవారికి దిగు మధ్యతరగతి కుటుంబాలకు వారి అభిరుచికి తగ్గట్టు వివాహాలు జరిపించే బాధ్యత ఆర్యవైశ్య మహాసభ తీసుకుంటుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ భరోసానిస్తూ ముందుకెళ్తున్నామని శివరామ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆవిష్కరించారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాబీ మాట్లాడుతూ, ఈ పరిచయ వేదిక ద్వారా పలువురికి వివాహాలు నిశ్చయం కావటం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. ఆశీర్వాద ఏం లేదండి, అమ్మాయి మంచిగా చూసుకుంటామండి, ఇదే నేను కోరుకుంటున్నానండి. నమస్కరిస్తూ, ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యుల వైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనేక ప్రాంతాల నుంచి యువతీ యువకులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం మరి నిజంగా ఎంతమంది వచ్చారన్నది ఎంత అవసరమో, వచ్చిన వారందరికీ కూడా అన్ని రకాలుగా
వాళ్ళ వ్యక్తిగత స్థితిగతుల గురించి ఒకరినొకరు తెలుసుకోవడానికి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి, ఒకరినొకరు ఏ రకమైనటువంటి వైవాహిక జీవితంలో అడుగుపెట్టే ముందు ఏ రకమైనటువంటి పరిచయాలు కావాలి, వారి జీవితంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎవరైతే ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలన్నా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలన్నా సరే ఆ ఇద్దరి సెలక్షన్లో కూడా ఎటువంటి రాంగ్ కమ్యూనికేషన్స్ ఉండకుండా, ఏదో పూర్వం పెద్దలు చూపించినట్టుగా, పూర్వం పెద్దలు ఏం చెప్పేవారంటే అమ్మాయిని అబ్బాయిని చూపించుకునేవారు కాదు, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాలే ఆ రోజుల్లో జరిగాయి. కానీ ఈ రోజులో ఉన్న పరిస్థితుల్లో అమ్మాయికి ఒక అబ్బాయికి అవగాహన కావాలి, వారిద్దరికీ భవిష్యత్తులో ఫ్యూచర్ గురించి కూడా ఒక ఆలోచన రావాలి అంటే ఈ రకమైనటువంటి పరిచయ వేదికల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందులో పూర్వకాలంలో మరి మనం రామాయణంలో చూసుకున్నా, భారతంలో చూసుకున్నా ఇటువంటి పరిచయ వేదిక అయితే స్వయంవరాల కిందో, లేకపోతే ఒక రాణి గారిని పెళ్లి చేసుకుంటే రాజుగారు ఒక స్వయంవరం ప్రకటిస్తే ఆ యువరానికి వివాహం ఎలా చేయాలో, ఏ రకమైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలో ఆ రోజుల్లోనే ఈ రకమైనటువంటి ప్రక్రియ ఉండేది. మరి ఈ రోజుల్లో మా కులంలో ఆర్యవైశ్యుల్లో ఈ పరిచయ వేదికల ద్వారా అనేక మంది వివాహాలు జరగడం, ఆ వివాహాలు జరిగే కార్యక్రమంలోనే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, ఎవరన్నా మధ్యతరగతి వారు ఉంటే, ఎవరు దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా వారికి వివాహాలు చేయించే కార్యక్రమం కూడా బాధ్యత కూడా ఆర్యవైశ్య మహాసభ సంఘం తీసుకుంటుంది. వారికి జీవితంలో నా వివాహం ఒక వైభవంగా జరగాలి, లేదనుకుంటే నేను ఎంచుకున్న వరుణ్ణి కానీ మరి వివాహ విషయంలో వాళ్ళకి ఏమన్నా ఎటువంటి డిస్కంఫర్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వారికి అన్ని రకాల సదుపాయాలు క్రియేట్ చేసి, అవసరమైతే వారికి ఏదో అక్షింతలు వేసి వెళ్ళిపోయే కార్యక్రమం కాకుండా అన్ని రకాల మరి సౌకర్యాలతో, అన్ని రకాల హంగులతో వారికి సామూహికంగా వివాహాలు చేసే కార్యక్రమానికి కూడా ఈ జిల్లా ఆర్యవైశ్య మహాసభ బాధ్యత తీసుకుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి గోదావరి జిల్లా, రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ కూడా, అలాగే మన రాష్ట్రంలో కూడా జిల్లాలు మారిపోయినప్పటికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలోనే అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ అటు కోనసీమ కానివ్వండి, అప్లాండ్స్ కానివ్వండి, లేదనుకుంటే రాజమండ్రి డెల్టా ప్రాంతం కానివ్వండి, ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా ఆల్మోస్ట్ మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇవాళ అనేక రకంగా శాఖోపశాఖలుగా ఉండి, ఎవరికి ఎప్పుడు ఆర్యవైశ్యుడికి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ఆ వారికి ఏ రకమైన హెల్ప్ చేయాలన్నా సరే సంఘం ముందుంటుంది. ఈ సంఘం ఆధ్వర్యంలోనే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. గతంలో బాబీ గారిని కూడా గత 2 years 10 years కూడా మరి ఆయన పనిచేయడం జరిగింది. మళ్ళీ ఆయన్నే ఇంకో 2 ఏళ్ళు పొడిగించే కార్యక్రమం తీసుకున్నాం. అంటే కొన్ని సామాజిక కార్యక్రమాలు చేసే విషయంలో కానీ, ఇటువంటి కార్యక్రమాలు చేసే విషయంలో కానీ తన నాయకత్వంలో, తన సారథ్యంలో ఇవాళ ఒక తూర్పుగోదావరి జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్కే కాదు, ఒక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులకి ఒక తూర్పుగోదావరి జిల్లా అంటే ఒక రోల్ మోడల్. అంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఆర్యవైశ్యులు అందరూ కూడా ఒకే మాట మీద, ఒకే విషయంలో ప్రతి దానికి కూడా పద్ధతిగా. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రముఖ ఫార్మసీ కాలేజీలో చదువుతూ నగరంలోని హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తున్న విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన డాక్టర్పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాసన్నగూడెంకి చెందిన ఒక విద్యార్థిని వికాస్ ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతూ చివరి సంవత్సరం కావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తుంది. ఇదే హాస్పిటల్లో పిఆర్ఓగా ఉన్న డాక్టర్ దీపక్ ఈ అమ్మాయిని గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నట్టు హాస్పిటల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లడంతో 2 సార్లు ఆమెను డాక్టర్ దీపక్ కొట్టినట్లు, దాంతో తీవ్ర మనస్తాపం చెంది ఆదివారం రాత్రి నియావేక్ 10 అనే ఇంజెక్షన్ ను ఎక్కించుకుని ఆసుపత్రిలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సదరు విద్యార్థిని సూసైడ్ లెటర్ రాసింది. ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్లి జంక్షన్ దగ్గర ధర్నా చేశారు. వై పాయింట్ జస్టిస్ అంటూ వై వాంట్ జస్టిస్ అంటున్నాదాలతో మానవహారం నిర్వహించారు. చదువుకుంటున్న పాప అంజలి అనే ఒక అమ్మాయి ఇవాళ సూసైడ్ చేసుకుని 3 days అయింది.
ఎందుకు ఏ కారణం చేత జరిగిందనేది ఇవాళ ఆ అమ్మాయి రాసుకున్న డైరీలో పూర్తిగా ఏమేమి ఇబ్బందులు పడతా ఉంది, ఎవరు ఈమెని లైంగికంగా ఇబ్బందులు పెట్టారు అనే అంశం గురించి పూర్తి స్థాయిగా ఇందులో రాసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా లాస్ట్లో చెప్తా ఉంది, ఒక డ్రగ్ పేరు చెప్తూ నేను అది తీసుకుంటా ఉన్నాను, ఐ విల్ బి డెడ్ అండ్ ప్యారలైజ్డ్ పర్సన్ అని మెన్షన్ చేస్తూ ఆ అమ్మాయి చెప్పింది క్లియర్గా, నా యొక్క అవయవాల్ని దానం చేయాల్సిందిగా అని ఇందులో మెన్షన్ చేసుకుంటూ రాసింది. మరి నిజంగా ఇంతమంది వేల సంఖ్యలో మరి స్టూడెంట్స్ వచ్చి, మరి అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు వచ్చి, వాళ్ళ గ్రామం నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారని అంటే ఆల్మోస్ట్ 2 గంటల నుంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఏ రకమైన అంశాల గురించి కూడా యాజమాన్యం వచ్చి కానీ ఆ అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉంది, నిజంగా ఆ అమ్మాయి బతికి ఉందా లేదా అనే అంశాన్ని కూడా ఇప్పుడు దాకా ప్రకటించడం జరగల. 3 రోజుల క్రితం జరిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు, కేవలము ఐసీయూలో కూడా పెట్టలేదు, కనీసం ఆ వెంటిలేటర్ పెట్టి వదిలేశారనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ఇంత దారుణమైన ఘటన రాజమహేంద్రవరం నగరంలో జరగడము నిజంగా చాలా దురదృష్టకరం. నేను ఒకటే మెన్షన్ చేస్తూ ఉన్నా, ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, 2 గంటల నుంచి ధర్నా చేస్తుంటే అక్కడ హాస్పిటల్లో ఉన్న అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఇంకా ఇప్పుడు దాకా హాస్పిటల్ యాజమాన్యం ఇంకా ఏ రకమైన అనౌన్స్మెంట్ చేయలేదు. మరి ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు అని అంటే అసలు పరిస్థితులు ఏ రకంగా, ఆడపిల్లల పరిస్థితులు ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయనేది కూడా ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలి. నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, 2 గంటల నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ అమ్మాయి క్లియర్గా రాసింది, ఏమని రాసుకుని ఉంది, ఎవరైతే ఒక సూపరింటెండెంట్ ఉన్నాడో దీపక్ అనే ఒక వ్యక్తిని మెన్షన్ చేస్తూ మరి ఇందులో ఈ డైరీలో మెన్షన్ చేసింది. మరి ఇప్పుడు దాకా పోలీసు ఏం చేస్తూ ఉన్నారు, ఈ ఘటన జరిగి 3-4 రోజులైంది. 3-4 రోజుల క్రితమే అమ్మాయి ప్యారలైజ్ అయిపోయింది అనేది మరి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మరి ఈ రకమైన ఘటన జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా హాస్పిటల్ యాజమాన్యము అసలు అమ్మాయి పరిస్థితుల వివరాల గురించి ఇప్పటికి బయటికి తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా పోలీసులు ఇమీడియట్గా కేసు నమోదు చేసి ఈ ఘటన ఎలా జరిగింది, ఎందుకు కారణాల చేత జరిగింది, దీన్ని పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరగాలి, కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని పూర్తి స్థాయి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కొత్తపేట మెయిన్ రోడ్లో మైన్స్ అధికారులు ఇసుక లోడుతో వెళ్తున్న వాహనాలను తనిఖీ. అమలాపురంలో తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని బైక్ పై ర్యాలీగా నిరసన తెలిపిన ఆక్వా రైతులు. విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎంపీ మార్కాని భరత్రామ్ డిమాండ్. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.